జనార్దన్ రావు. హలో డాక్టర్. హలో దయానిధి. మై సన్-ఇన్-లా. కంగ్రాచులేషన్. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. మై గాడ్, ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అయ్యారు అది విషయం. ప్లీజ్ కూడా అసలు భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది నా మిత్రుడిన సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us drop this matter. రండి. పార్వతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. పార్వతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగదా? వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటలేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అనవసరంగా ఆవేశపడుతున్నాను, అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికొస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికిరారని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి, పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు చేసుకుందాం. చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. వస్తా. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్రైట్, అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలాంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆగండి. మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం నాకెందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత తిండి పెట్టడానికైనా ఇది పనికి వస్తుంది. మీ అపురూపమైన ఆస్తిని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు,
నా ఆరాధనని తురించి పారేశావు. నేనేమిటో, నా విలువేమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై. ఏమండి, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే చనిపోయారు. చనిపోయారా? మై గాడ్. ఏమిటో ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీకని బయలుదేరటం ఏమిటి? దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవటం ఏమిటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సరిపోవడం ఏమిటి? ఒకవేళ శ్రీధరికి జరగకూడదు ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి చాలా బలమైన గాయాలు తగిలేయండి. వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు. హలో, సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ప్లీజ్. అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే బాబు. అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానిధి గారిని పంపిస్తావలేదా? మీ ఫ్రెండ్స్ మీకెంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయన పిలవని మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బాధ నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానిధి గారు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా Sorry, sir. He is no more. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చి ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా
నీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై ది వై, మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం నిలబెట్టి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. Shut up! ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతాడా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపరుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీరు ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తాను, ఉండండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదట. ఎందుకని? ఏంటన్నారు? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారు నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు వేస్తే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేశారా? చేయమని నేనే చెప్పానండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనన్న వీరొక మోసగాడు. ఇంతమంది మోసగాడనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుపుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్. ఆవిడికి బీపీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఆవేశం తెచ్చుకోవడానికి మంచిది కాదని మీరైనా చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతాను. అంత మాట కదమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసి గారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త.